సామాన్ జగన్మోహన్ మెమోరియల్ ట్రస్ట్ అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ఉచిత వెబ్సైట్ శిక్షణా తరగతులకు వచ్చి శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా వారికి ఈ 30 రోజుల పాటు వాళ్ళ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడ శిక్షణ ఇచ్చినటువంటి కోచింగ్ ఇచ్చినటువంటి టీచర్లందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సామాన్ జగన్మోహన్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, ఏబీవీపీ ఆఫీస్, రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. (1970s) 80s ఈ ప్రాంతంలో తీవ్రవాదం ఉండేటువంటి, నక్సల్ తీవ్రవాదం ఉండేటువంటి, అట్లాంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వవిద్యాలయాల్లో, NITsలో, మెడికల్ కాలేజీలో అట్లాంటి యొక్క భావజాలాన్ని పెంపొందిస్తున్నటువంటి ఒక సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆనాడు పనిచేస్తూ వస్తుంది, ఆనాటి నుంచి పనిచేస్తూ వస్తుంది. అదే సమయంలో ఈ తీవ్రవాదం ఎంత దూరం పోయేదంటే ఈ దేశం యొక్క జాతీయ పతాకాన్ని అవమానించేటువంటి ఒక పరిస్థితి కూడా వచ్చినటువంటిది. మనకు స్వతంత్రం రాలేదు, మనం ఇంకా బానిసత్వంలో ఉన్నటువంటి యొక్క విపరీతమైనటువంటి ఒక పోకడలతోటి ఆ నక్సల్ భావం అనేటువంటిది ఉండేటువంటిది. అట్లాంటి విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క మెదడులను చొప్పించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాని కారణంగా అనేక మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. సుమారుగా 50-60 సంవత్సరాలు గడిచింది నక్సల్ సిద్ధాంతం వచ్చి ఈ దేశంలో వాళ్ళు సాధించింది శూన్యం. అదే వైపు ఇంకొక వైపు వస్తున్నటువంటి ఏబీవీపీ ఈనాడు కనుక చూస్తే ఏబీవీపీలో పనిచేసేటువంటి చాలామంది కార్యకర్తలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నారు. అట్లాంటి ఒక చురుకైనటువంటి ఒక కార్యకర్త, ఏబీవీపీలో పనిచేసే కార్యకర్త సామాన్ జగన్మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో లా చదువుతున్నాడు. ఆ సమయంలో జనవరి 26 నాడు వైస్ ఛాన్సలర్ వచ్చి ఇప్పుడున్నటువంటి ఒక బోధన హాస్టల్ ముందు జాతీయ జెండా ఎగరేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నక్సల్ వాదులు, ఆ సిద్ధాంతాన్ని ఉండబట్టించుకున్నటువంటి వాళ్ళు ఆ జెండాను దించి కాలబెట్టి నల్ల జెండాను ఎగరేస్తారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ చూసి ఏం చేయలేకపోయాడు, అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ చూసి ఏం చేయలేకపోయారు. కేవలం సామాన్ జగన్మోహన్ రెడ్డి మిగతా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరూ కలిసి ఆనాడు ఒక కేసు ఫైల్ చేశారు వాళ్ళ మీద కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో. ఆ కేసు కాస్త 2-3 సంవత్సరాల తర్వాత హియరింగ్ వచ్చింది. లాస్ట్ హియరింగ్ సామాన్ జగన్మోహన్ రెడ్డి మొదటి సాక్షి. దానికి ఇతన్ని సాక్ష్యం చెప్తే ఎవరైతే ఆ నల్ల జెండాను ఎగరేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇతన్ని బెదిరించారు అనేక రకాలుగా, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. అయినప్పటికీ కూడా జగనన్న కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేటువంటి క్రమం లోపల నక్సలైట్లు వచ్చి అతన్ని చంపేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఒక జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మొట్టమొదటి వ్యక్తి సామాన్ జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగనన్న ఏబీవీపీ వల్ల ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిని పొందినటువంటి ఒక విద్యార్థి సామాన్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి అనేక తరాలుగా అతని గుర్తుంచుకోవాలి, అతను చేసినటువంటి ఒక త్యాగాన్ని మరవకూడదు అని చెప్పేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనుక్షణం తన బాటలో నడుస్తూ తన నామాన్ని జపిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో అట్లా సామాన్ జగనన్న పేరున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్టులు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇలాంటి ఫ్రీ కోచింగ్ క్లాసెస్, అదేవిధంగా వివేకానంద జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంలో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత ఇంటీరియర్ ప్లేసెస్లో వెంకటాపూర్, తర్వాత వాజేడు ఇట్లాంటి ప్రదేశాల లోపల ఆ మధ్యలో వరదలు వచ్చినప్పుడు అక్కడంటే విద్యార్థులకు సంబంధించిన ప్రతి పుస్తకంతో సహా అన్నీ వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళందరికీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కావాల్సినటువంటి సామాన్, ఈ పుస్తకాలు, పెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత మెడికల్ క్యాంప్స్, ఇట్లాంటి అన్నీ కూడా సామాన్ జగన్మోహన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో ఈ సామాన్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీకు ఇన్స్పైర్గా ఉన్నాడో దానికి కారణమైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఇట్లాంటి విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒక రకమైనటువంటి స్పిరిట్ లభిస్తుంది. జీవితంలో ఎలా నడుచుకోవాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా పోరాటం చేయాలి అనేటువంటిది విద్యార్థి పరిషత్తులో కార్యకర్తలు నేర్చుకోవడం జరుగుతుంది.
ఒకవేళ మనకు అవకాశం ఉంటే తప్పకుండా విద్యార్థులందరూ కూడా మీ కళాశాలలో మీరు చేయనటువంటి కళాశాల లోపల విద్యార్థి పరిషత్లో పనిచేయండి, జాతీయ భావాన్ని పెంపొందించుకోండి, దేశభక్తులుగా మారండి. దీని కారణంగానే ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 30 రోజుల పాటు 40 రోజుల పాటు జరిగినటువంటి ఈ శిక్షణా శిబిరంలో సేవలు అందించినటువంటి లెక్చరర్స్ అందరికీ మరొకసారి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.